రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో ప్రవేశపెట్టిన ఏఐ ఆధారిత పన్నుల వసూళ్ల వ్యవస్థతో డేటా విశ్లేషణ, పన్నుల రిటర్నుల పరిశీలన, ఆడిట్, తనిఖీలు సులభమయ్యాయి. సాధారణంగా 6 నుంచి 8 వారాలు పట్టే పనిని ఏఐ సాంకేతికతతో 2-3 గంటల్లోనే చేస్తున్నారు. ఈ సమర్థ వినియోగంతో ఎగవేతల్ని అరికట్టడంతో ప్రతి నెల 600 నుంచి 750 కోట్ల మేర రాబడి పెరిగింది. దీంతో ఈ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వాన్ని ఆకర్షించింది. కేంద్ర జీఎస్టీ కౌన్సిల్ అదనపు కార్యదర్శి పంకజ్ కుమార్ సింగ్, సంయుక్త కార్యదర్శి డిపి మిశ్రా నేతృత్వంలో ఒక బృందం రాష్ట్రానికి వచ్చి 2 రోజుల పాటు ప్రత్యక్షంగా ఈ వ్యవస్థను పరిశీలించింది. కేంద్ర స్థాయిలో దీన్ని అమలు చేసేందుకు నిత్యం వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ సమాచారం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఏఐ వినియోగంతో ఏ మేర ప్రయోజనం కలుగుతోంది, అలాగే డేటా భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎంతమంది పన్ను ఎగవేతదారుల్ని మళ్లీ పన్ను చెల్లించేలా చేయగలిగారు అనే విషయాలపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏ బాబుతో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి. రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేట్లో వాణిజ్య పన్నులది కీలక స్థానం. జీఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్ర పన్నుల వాటా రాష్ట్రానికి వేగంగా చేరుతున్నప్పటికీ కేంద్ర పన్నుల వాటాలో కూడాను ఆ రావాల్సిన మొత్తాలని చాలా వేగంగా తీసుకురావడంలోని మన యంత్రాంగం చేస్తున్న కృషి, అలాగే ప్రస్తుతం రాష్ట్రంలోని ఈ వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్న తీరు, ఇవన్నీ కూడాను ఈ శాఖ పనితీరును అగ్రస్థానంలో నిలుపుతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కమిషనర్ బాబు ఏ ప్రస్తుతం అంతా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పుడు ఈ శాఖలో మీరు తీసుకొచ్చిన మార్పుల తర్వాత ఈ రెవెన్యూస్ అలాగే ట్యాక్స్ కలెక్షన్స్ ఏ రకంగా మెరుగుపడ్డాయి, ఏ రకంగా మనం వెంటనే చూసుకోగలుగుతున్నాం? కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది ముఖ్యంగా జిఎస్టీ సంబంధించినటువంటి ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. అదేవిధంగా వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇది అన్నీ కలిపి మన టోటల్ బడ్జెటరీ రెవెన్యూస్లో దగ్గర 70% ఇది కాంట్రిబ్యూట్ చేస్తారనమాట. జిఎస్టీ అయితే ప్రతి నెల రిటర్న్ వేయాలి, అదేవిధంగా ఆ ఈవేబుల్ ట్రాన్సాక్షన్ ఫాలో అప్ చేస్తారు. తర్వాత వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉంది అనేది ప్రతి నెల ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇది అన్ని చూసుకొని దగ్గర 5 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ మన స్టేట్లో ఉంది అన్నమాట. ఈ 5 లక్షల మందిది రిటర్న్స్, వాళ్ళ సంబంధించినటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చూడడం అనేది అంటే మనం మాన్యువల్గా చేస్తే, అంటే మనుషులు వాళ్ళ పాత సిస్టంలో చేస్తే ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో చేయలేని పరిస్థితి అనేది గమనించాము. కానీ ఒకవైపు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రోజు దానికి ఉన్నటువంటి పొటెన్షియల్ పెరుగుతూ ఉంది. ఎందుకు ఇది రెండు మనము ఒకే చోటుకు తీసుకురాకూడదని ఆలోచించి ఈ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ఒక మంచి టీం ఉంది. ఆ టీం ద్వారా ఇంటర్నల్గానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థతో ఒప్పందం వేసుకొని ఏఐ క్లౌడ్ తీసుకొని మొత్తం టోటల్ ప్రాసెసింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డేటా అనలిటిక్స్కు ముఖ్యంగా ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. ఈ డేటా అనలిటిక్స్ వలన ఈ రిటర్న్స్ ఫైలింగ్ కానీ ఈ ట్యాక్స్ పేమెంట్లో కానీ ఏమైనా తేడాలు ఉండే, అది ₹1 నుంచి కోట్లాది రూపాయల తేడా కూడా ఇమీడియట్గా ఆ రోజే 1 నిమిషంలోనే అది ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ తేడాలు ఉన్నాయని పుష్ చేసి అది డేటా అనలిటిక్స్ ద్వారా వస్తాయన్నమాట. ఆ వచ్చిన డేటాని మనం ఈ సెంట్రల్ జిఎస్టీ యాక్ట్, ఏపీ జిఎస్టీ యాక్ట్, ఈ 2 యాక్ట్ కింద ఉన్న ప్రొసీజర్, అది నోటీసులు ఇవ్వడం కానీ, షోకాస్ నోటీసులు ఇవ్వడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి రిప్లై తీసుకోవడం కానీ, దాని తర్వాత ఫైనల్ నోటీస్ ఇవ్వడం కానీ, దీనిలో ఒక దగ్గర 12-13 స్టేజెస్ ఉన్నాయి. ఈ స్టేజెస్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెస్తో లింక్ చేసి స్టెప్ బై స్టెప్ తీసుకురావడం జరిగింది. స్క్రూటినీ ఆఫ్ ద రిటర్న్ చేసి దానికి సంబంధించిన నోటీసు ఆటో జనరేట్ చేసి ప్రతి ఒక్క నోటీసు కూడా ఒక ఆఫీసర్ ముందు చూపిస్తారనమాట ఏఐ. దాని తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడుకొని అది చూసుకొని కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసి డిజిటల్ సిగ్నేచర్ చేయడమే మన ఆఫీసర్స్ పని. దీని ముందు ఒక రిటర్న్ స్క్రూటినీకి దగ్గర 6 వారాల నుంచి 8 వారాల దాకా ఉండేదన్నమాట. ఇప్పుడు అది 2 గంటల్లో చేయొచ్చు. కేంద్ర అధికారులు వచ్చారు. కేంద్ర అధికారులకు మీరు చెప్పింది ఏంటి, వారు ఎట్లాగ దీని మీద రియాక్ట్ అయ్యారు? మనం ఇది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 2026-27 ఫైనాన్షియల్ ఇయర్లో
ఫస్ట్ 4 నెలలు జూలై దాకా అయింది. ఫస్ట్ 4 monthsలో మనకి 20% వృద్ధి రేటు వచ్చింది. 20% గ్రోత్ అనేది చాలా డిఫికల్ట్ టు బ్రింగ్ అబౌట్. అది కూడా ఇంత తక్కువ టైంలో అది చూసేసి మన ఈ ఇన్ఫర్మేషన్ ఢిల్లీలో కూడా వెళ్ళింది. దాని తర్వాత ఇక్కడ ఇది ఇంప్లిమెంట్ చేసినట్టు హైయెస్ట్ లెవెల్లో కూడా డిస్కషన్ జరిగింది. ఇమీడియట్గా అక్కడ నుంచి ఆఫీసర్స్ ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ వచ్చి ప్రతి ఒక్క స్టెప్పు గంటలు తరబడి వాళ్ళు ఇక్కడ స్పెండ్ చేసి ప్రతి ఒక్క స్టెప్ చూశారు. అదేవిధంగా ఫీల్డ్లో కూడా వెళ్ళి నా ఫీల్డ్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారని కూడా చూశారు. ఇదన్నీ చూసిన తర్వాత దిస్ ఈజ్ అ నేషనల్ మోడల్. సో ఇది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి లాస్ట్ వీక్ ఇక్కడ నుంచి వెళ్ళారు. ఇప్పుడు రోజువారీగా ఏమేమి చేయాలని మనతో చర్చిస్తున్నారు. డెఫినెట్లీ దిస్ అ మోడల్. మన అభిప్రాయం అంటే ఇది ఈ డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ చేసినట్టు అన్ని డిపార్ట్మెంట్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది ఎంతవరకు మనం ఏఐలో చేయడం వల్ల ఎంతవరకు సీక్రెసీ మెయింటైన్ చేయగలం? మంచి క్వశ్చన్. టాక్సేషన్, బ్యాంకింగ్, అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్లో ఏఐ ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా క్లియర్ కట్ పాలసీలు ఉన్నాయి. అంటే సోవరెన్ క్లౌడ్ వాడుకోవాలి. మన డేటా మొత్తం మన స్టేట్ డేటా సెంటర్లోనే ఉంది. అక్కడ నుంచి మనము ప్రాసెసింగ్ క్లౌడ్ అనేది మైక్రోసాఫ్ట్, గూగుల్ వాళ్ళు సోవరెన్ క్లౌడ్తో చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేఘరాజ్ పాలసీలో ఎంపానల్ చేసి ఉన్నాయి. సో డేటా సెక్యూరిటీ అనేది అట్మోస్ట్ ప్రయారిటీ. దాని లోపడే ఇది అన్నీ చేస్తున్నారు. తర్వాత డేటా అనోనిమిటీ అనేది కూడా ఉంది. ఈ కేసు డీల్ చేసిన ఆఫీసర్కు, అదేవిధంగా కేసు సంబంధించినటువంటి ట్యాక్స్ పేరు వాళ్ళిద్దరికే తెలుస్తుంది ఈ డేటా ఎవరిది అని. మిగిలిన ఎవరికి ఏ మెషిన్కు కానీ ఇది తెలియని పరిస్థితి ఉంటుంది. దీని ఫలితాలు ఎలా ఉన్నాయి? కరస్పాండింగ్ ఇయర్ నెలకు సంబంధించి చూస్తే 20% పెరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి నెల 600 నుంచి 750 కోట్లు అదనంగా వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఏఐ సంబంధించి ఏ స్థాయి అధికారి వరకు మీరు శిక్షణ ఇచ్చారు? ఇది ఎంతవరకు ఉపయోగిస్తుంది? కింద స్థాయి దాకా ఇచ్చారు. తర్వాత ఇప్పుడు డిస్క్రిషన్ అనేది లేదు నేను చెప్పినట్టు. సో ఎవరీ కేస్ హ్యాస్ టు బి డెల్ట్ విత్ ఇన్ ద ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్. సో అక్కడ డిస్క్రిషన్కి ఆస్కారం లేదు. దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఏ ఫేస్లెస్ డిటెక్షన్ ఆఫ్ ద థింగ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ డేటా. అండ్ ఈచ్ ఆఫ్ అవర్ స్టాఫ్ విల్ బీ డూయింగ్ దాట్ ఓన్లీ. సో దీనిలో ఎవరికో ఒక హెల్ప్ చేయడానికి కానీ అంటే డీవియేషన్ చేయడానికి కానీ ఆస్కారమే ఉండదు. చేసడానికి ట్రై చేస్తూ కూడా ఈజీగా తెలుస్తాయి. పన్ను ఎగవేతదారుల్ని గుర్తించి ఏ రకంగా మళ్ళీ ఈ ట్యాక్స్ హోల్డ్లోకి తీసుకురావడానికి మీ వంతు ప్రయత్నం ఏం చేస్తున్నారు? లాస్ట్ ఒక్క 1 yearలోనే 25,000 మంది కొత్త రిజిస్ట్రేషన్ చేయగలిగారు. దాని ముందు సంవత్సరం అది నెట్ మైనస్ ఉండేది, -250 ఉండేది. అంటే క్యాన్సలేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 25,000 పెరిగింది అనమాట. సో దాట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ ఈ బేస్ ఉంది కదా, ట్యాక్స్ బేస్, అది మనం పెంచుతున్నారు. సార్ ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, ఇందులో మీకు ఈ క్రమంలో మీకు బాటిల్ నెక్స్ ఏమనిపించాయి? వీ హ్యావ్ పుట్ అన్ ఎంటర్ప్రైజ్ ఏఐ విచ్ ఈజ్ యాక్చువల్లీ అంటే మన యాక్ట్కు అనుసంధానం చేశారు. సో రోజు ఆల్మోస్ట్ 24 గంటలు రాత్రి పగలు డెవలప్మెంట్ టీంతో కూర్చొని స్టెప్ బై స్టెప్ చేయడం. కొత్తగా ప్రెసిడెన్స్ లేవన్నమాట, వేరే ఎక్కడ నుంచి అడాప్ట్ చేయడానికి లేదు. సో స్వయంగా ఫస్ట్ క్రియేట్ చేశారు. ఇంకా ఇది ఒక స్టేట్కి ఇంప్లిమెంట్ చేయాలంటే అదంతా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు, అంటే ఈజీగా చేయొచ్చు. ఆ హార్డ్ వర్క్ మనం చేశారు. సో ఇప్పుడు చాలామంది ట్యాక్స్ పేయర్స్ నాకు వచ్చి చెప్పారు, దీనివల్ల మనకు రియల్ టైంలో తెలిసిపోతుంది మన స్టేటస్ ఏంటండి. ముందు వాళ్ళు వేరే ఎవరో డిపెండ్ అయి ఉండేది, ఇప్పుడు మన దగ్గర నుంచే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో దానివల్ల దే ఆర్ ఏబుల్ టు ఇంప్రూవ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది బాబు గారి మనోగతం. సాయితో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, అమరావతి.